హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా చేసుకునే అలసందల వడలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోనికి 1 కప్పు అలసందలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకుని ఒక 5 అవర్స్ నాననివ్వాలి. 5 అవర్స్ తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి 4-5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీనిలోనికి నీళ్లు లేకుండా అలసందలను యాడ్ చేసుకోవాలి. దీనిలో అసలు వాటర్ యాడ్ చేసుకోకూడదు. దీనిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దానిలోనికి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే దీనిలోనికి ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవాలనుకుంటే నైట్ అంతా వీటిని నానబెట్టుకుని మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. పిండినంతా ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇలా గారెలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా గారెల్లా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ అలసందల వడలతో మటన్ కర్రీ కానీ, నాటుకోడి పులుసు కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు మినపగారెలే కాకుండా ఈ అలసందల గారెలు కూడా టేస్ట్లో చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పిండినంతా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అలసందల వడలు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.